నిర్గమకాండం 25వ అధ్యాయం. ఈరోజు ధ్యానాంశంగా షల్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 25 and let us read verses 21 and 22. 21-22 వచనాలు మనం చదువుకుందాం. నేను నీకిచ్చు శాసనములను నేను మీకిచ్చే శాసనములను ఆ మందసములో ఉంచవలెను. ఆ మందసములో ఉంచండి. అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు ఏం చేస్తాను తెలియచేస్తాను. ఐ విల్ గైడ్ యూ అండ్ ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. దేవుడు మాట్లాడుతూ అన్నాడు కరుణాపీఠము అన్నాడు. అందరూ చెప్పండి కరుణాపీఠము. కరుణాపీఠము ఇంగ్లీష్లో మర్సీ సీట్, కరుణాపీఠము. సో ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో కరుణాపీఠం అంటే ఏంటి, ఎందుకు దేవుడు ఆ మాటను ప్రస్తావించాడు, వాట్ ఈస్ మెంట్ బై మర్సీ సీట్. ఈ రాత్రి ఈ విషయం మీద కొంచెం మనం ధ్యానాంశాలు చేసిన తర్వాత మిగతా అంశాల్లోకి మనం వెళ్దాం. ఒకసారి మీరు చూడండి, ఇది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. ఇది తుమ్మకర్రతో చేయబడి బంగారంతో చేయబడిన తర్వాత దీనిపైన లిడ్ ఉంది, అంటే మూత. ఈ మందసానికి మూత ఒకటి చేయమన్నాడు. ఈ మూతనే కరుణాపీఠం అంటారు. చెప్పండి, ఏమంటారు దీన్ని? మర్సీ సీట్ అంటారు. ఇది ఈ మందసపు పైకప్పుగా, ఈ పైన ఉంచబడిన కప్పుగా లేకపోతే ఒక మూతగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లిడ్ మీద, ఈ కరుణాపీఠం మీద రెండు కెరూబులను దేవుడు చేయమన్నాడు. అంటే దేవదూతల రూపము దేవుడు చేయమన్నాడు. ఆ దూతల యొక్క రూపం ఎలా ఉండాలంటే వాటి రెక్కలు అలా ముందుకు విప్పారుకుని ఆ రెండు రెక్కలు కలిసి ఉండాలి అని లేఖనాల్లో రాయబడింది. ఆ రెండు రెక్కలు కలిసి ఉండాలి. ఇందులో చేసిన ఆయన రెండు కలపలేదనుకోండి, కాకపోతే దేవుడు చెప్పాడు కలిపి ఉంచమన్నాడు. సో ఆ రెండింటిని కలిపి ఉంచిన తర్వాత ఆ మధ్యలో భాగం ఏదైతే ఉందో, ఆ దేవదూతలు రెక్కలు విప్పారుకున్న తర్వాత ఆ రెండు కలుసున్న ఆ క్రింద భాగం ఏదైతే ఉందో, ఆ ప్లేట్ మీద, ఆ మూత మీద ఉన్న ప్రాంతాన్నే మర్సీ సీట్ అంటారు. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ దట్. దేవుడు తన ప్రెజెన్స్, తన సన్నిధి అక్కడే ఉంచాడు. ఇక్కడ ఈ మధ్యలో ఉంచబడిన వెలుగుని హిబ్రూ భాషలో షెకీనా అంటారు. చెప్పండి, ఏమంటారు? షెకీనా అంటే డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు నివసించే స్థలం, దేవుడు ఉండే స్థలం అని. సో ఈ కరుణాపీఠము దేవుని యొక్క లేఖనాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ లిడ్ అనేది, కరుణాపీఠం, మర్సీ సీట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు ఎందుకు దేవుడు దాన్ని చేయమన్నాడు, వాటి ఆ కరుణాపీఠం యొక్క అంశాలు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ప్రాముఖ్యంగా నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో కరుణాపీఠము అన్న చోట హిబ్రూ భాషలో క్యాపొరెత్ అనే పదం వాడబడింది. క్యాపొరెత్ అనే పదం వాడారు. క్యాపొరెత్ అనగా మర్సీ సీట్, కృప, కరుణ, దయ, జాలి, ఈ పదాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. క్యాపొరెత్ అనే పదం వాడబడింది. దాన్ని జాగ్రత్తగా మనం గ్రీకులోకి తీసుకొస్తే అపోస్తలుడైన పౌలు ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన అంశాలు కానీ లేదా మందసానికి సంబంధించిన అంశాలను చాలా మట్టుకు హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రస్తావిస్తూ పౌలు భక్తుడు కూడా ఈ మందసం పైన ఉన్నదాన్ని కరుణాపీఠము అంటారని పౌలు భక్తుడు కూడా మెన్షన్ చేశాడు. అది కూడా ఒకసారి మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ ఒక మాటను మనం చూస్తాం. హిబ్రూస్ చాప్టర్ 9 and verse 5. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉన్నాయి అన్నాడు. సో ఎగ్జాక్ట్గా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి సంగతులు జరిగాయి, అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో ఎలా నెరవేర్చబడ్డాయి, అవన్నీ కూడా ఛాయగా కనబడుతున్నాయి. కానీ రియాలిటీ, వాస్తవికత యేసు ప్రభువులో ఎలా నెరవేరింది అనేది చెప్పడానికే పౌలు భక్తుడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా విషయాలు మెన్షన్ చేసుకుంటూ వస్తూ ఆయన కూడా కరుణాపీఠము అనే విషయాన్ని ప్రస్తావించాడు. సో నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది, పాత నిబంధన ఏ భాషలో రాయబడింది?
హెబ్రీ భాషలో రాయబడింది. హెబ్రీ భాషలో కరుణాపీఠాన్ని క్యాపొరెత్ అనే పదం వాడితే, గ్రీకు భాషలోకి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు కరుణాపీఠం అనే ఆ మాటను హిలాస్టిరియోన్ అనే పదం వాడాడు. అనగా మర్సీ సీట్ అని ఆ పదం వాడబడింది. అంటే హిలాస్టిరియోన్ అనే పదం గ్రీకు భాషలో ఎప్పుడు వాడతారంటే, ప్రాయశ్చిత్తము జరిగింది, ప్రాయశ్చిత్తము అనే మాటను ఉపయోగించబడే కొన్ని సందర్భాల్లో ఈ హిలాస్టిరియోన్ అనే పదాన్ని బైబిల్లో మనం చూస్తాం. అంటే ఈ నిబంధన మందసం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దానిపైన అంటే మందసం పైన ఉన్న లిడ్ మూత ఏదైతే ప్రైమ్ వస్తువుగా, లేకపోతే ఈ మందసంలో చాలా ప్రైమ్ కాంపోనెంట్గా పిలువబడుతున్న ఈ కరుణాపీఠము అన్నింటికన్నా పైగా ఉన్నట్టుగానే దేవుడు తన కరుణను, తన కృపను, తన ప్రేమను మన మీద సమృద్ధిగా కురిపించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధ మనసు కలిగిన వాడే అనే సందేశం కరుణాపీఠం మనకు నేర్పిస్తూ ఉంది. మర్సీ సీట్ అంటే అదే. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక ఒక ఉత్తరం రాస్తూ దేవుడు న్యాయపీఠము మీద కూర్చుంటాడనే విషయాన్ని ప్రస్తావించాడు. మనం ప్రకటన గ్రంథాన్ని గురించిన అంశాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? నిలబడాలన్నాడు కదా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. అక్కడ కూడా న్యాయపీఠము, కరుణాపీఠం అని ఇక్కడ రాయబడింది. అయితే అక్కడ దేవుడు న్యాయపీఠం మీద కూర్చుంటాడని బైబిల్లో రాయబడింది. హీ సిట్స్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ జడ్జ్మెంట్. దాన్ని బీమా అనే మాట గ్రీకు భాషలో వాడారు. అంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయపు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడని. కానీ ఇప్పుడు కరుణాపీఠం అంటే అర్థం ఏంటంటే, దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కృపగలవాడు, దయగలవాడు. ఆయన దయ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడడం ద్వారా మానవుని యొక్క పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. సో అపోస్తలుడైన పౌలు ఈ పదాన్ని అక్కడ వాడుతున్నాడు. ఈ కరుణాపీఠం మీద ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే జాగ్రత్త వినండి. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాలి. ఒకసారి లోపలికి వెళ్ళొస్తానండి వెసిలి గారు, లోపల ఏముంటుందో చూసి వస్తానంటే కుదరదు. లేకపోతే మోషే గారు అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఏదో పెట్టారట, ఒకసారి టూర్ వేయమంటారా అంటే ఇంకా ఆ టూరు మామూలు టూర్ అవ్వదన్నమాట. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మందసాన్ని చూస్తే, లేకపోతే దాన్ని ముట్టుకుంటే చనిపోయేవారు. అందును బట్టి ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రధాన యాజకుడు అతి జాగ్రత్తగా అన్ని రకాలైన జాగ్రత్తలతో పాటుగా లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన ఈ కరుణాపీఠం మీద రక్తాన్ని ఒలికించాలి, రక్తం వేసి రావాలి. మీరు చూస్తున్నారు ఆ దృశ్యాన్ని. వాస్తవానికి ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు కొంత రక్తాన్ని తన చేత్తో పట్టుకెళ్ళాలి. ఆ రక్తం ఎవరిది అంటే, వాస్తవంగా మనం బైబిల్ గ్రంథాన్ని చదివితే ఒక యంగ్ బుల్ అనగా ఒక కోడె దూడ దాని రక్తాన్ని, ఆ తర్వాత గొర్రె పిల్ల కానీ మేక కానీ రక్తాన్ని పట్టుకొచ్చి ఆ కరుణాపీఠం మీద చల్లాలి, స్ప్రింకిల్ చేయాలి. అలా చేయబడినప్పుడు దేవుని మహిమ అక్కడ కనబడినప్పుడు, ఎస్ మీరు ఏ బలి అయితే చేశారో, అంటే బలిపీఠం మీద బలిపశువు వధించబడిన తర్వాత ఆ రక్తాన్ని బట్టి దాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో ఇక్కడే ఈ మెర్సీ సీటు మీద, ఈ కరుణాపీఠం మీద ఒలికించాలి. అలా ఒలికించినప్పుడు ప్రజల పక్షంగా దేవుడు ఆ బలిని అంగీకరించి ప్రజలకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేస్తాను. వారి పాపము నుండి వారిని విడుదల, లేకపోతే వారి అతిక్రమము నుండి విడుదల కోసం దేవుడు ఆ ప్రక్రియను దేవుడు నియమించాడు. అందును బట్టే ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే, సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ఆ బయట బలిపీఠం మీద చంపబడిన ఒక బలిపశువు ఏదైనా ఉంటే దాని రక్తాన్ని పట్టుకొచ్చి అతి జాగ్రత్తగా లోపలికి వచ్చి ఇక్కడే ఈ కరుణాపీఠం మీద ఒలికించాలి, రక్తాన్ని స్ప్రింకిల్ చేయాలి. అలా చేయబడినప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించి మొట్టమొదటిగా ఆ ప్రధాన యాజకుడు తన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రధాన యాజకుడు తన నిమిత్తము తన కుటుంబం కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత ప్రజలందరి నిమిత్తం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయబడాలి. ప్రాయశ్చిత్తం అనే మాట ఇంగ్లీష్లో ప్రాపిషియేషన్ అనే పదం వాడారు. ప్రాపిషియేషన్ అనగా
కవర్ చేయబడడం, మన పాపములు పరిహరించబడడం అనే అంశాన్ని దేవుడు ఇక్కడే ప్రస్తావన చేశాడు. ఎందుకోసం అంటే ఒక మనిషి యొక్క పాపము పరిహరించబడకపోతే, ప్రాయశ్చిత్తం చేయబడకపోతే ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేయలేడు. మన పాపములు దేవునికిని మనకిని మధ్య ఎలా వచ్చేసినాయి? అడ్డుగా వచ్చేసినాయి. అందును బట్టి పాపం పరిహరించబడకపోతే, ఆ పాపం తీసివేయబడకపోతే మనిషి దేవునితో సహవాసం చేయలేడు, దేవునికి ఆశీర్వాదాలు చూడలేడు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అందును బట్టి దేవుడు ఒక పద్ధతిని నియమించాడు. సబ్స్టిట్యూషన్ అనేది జరిగినప్పుడు, అంటే ప్రజల పక్షంగా, ప్రధాన యాజకుని పక్షంగా ఒక బలిపశువు వధించబడిన తర్వాత ఆ రక్తాన్ని పట్టుకొచ్చి కరుణాపీఠం మీద స్ప్రింకిల్ చేయమన్నాడు. అలా చేయబడడం ద్వారా నేను ఆ రక్తము నిమిత్తము, ఆ బ్లడ్ నిమిత్తము ఒక బలిపశువు ప్రజలకు పక్షంగా వధించబడింది కాబట్టి అందు నిమిత్తము నేను ప్రజల పాపమును ప్రాయశ్చిత్తం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. లేవీకాండం 16వ అధ్యాయం దగ్గరికి వస్తే ఈ విషయాలను మనకు బాగా అర్థమైతే చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథాలు అందరూ తెరుద్దాం. లేవీకాండము 16వ అధ్యాయం దగ్గరికి వస్తే 3వ వచనం చదవండి ఒకసారి. నేను కొన్ని వచనాలు అందులో చదివిస్తాను, మీరు అవన్నీ జాగ్రత్తగా గమనించాలి. పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడ, అంటే ఒక యంగ్ బుల్ అన్నమాట. యంగ్ బుల్, ఒక కోడె దూడను, దహన బలిగా ఒక పొట్టేలును, దహన బలి కోసం ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి వీటితో అతడు పరిశుద్ధ స్థలములోనికి సమీపించడానికి సిద్ధపడాలి. ఆ తర్వాత మనం చూస్తే ప్రియులారా 13వ వచనం చదవండి ఒకసారి. ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న, ఈయన కేవలం ఆ రక్తంతో మాత్రమే కాకుండా రక్తాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఒక ధూప పీఠము మీద నుండి ధూపార్తడు నిప్పులను, ఆ తర్వాత ధూప చూర్ణమును కూడా తీసుకుని అడ్డతెర లోపలికి రావాలి, అంటే అతి పరిశుద్ధమైన స్థలంలోకి రావాలని దేవుడు చెప్పాడు. 13వ వచనం చదువుతున్నప్పుడు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయాలి. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని, అప్పుడతడు వధింపబడిన ఆ బలిపశువు రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కన కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి, తన వేలును ఆ రక్తంలో ముంచి కరుణాపీఠం మీద ఆ బ్లడ్ ఏం చేయాలన్నమాట? ప్రోక్షించాలా, స్ప్రింకిల్ చేయాలా. చేసిన తర్వాత కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెం తీసుకుని 7 మారులు ప్రోక్షింపవలెను. 7 times ఆ పని చేయమన్నాడు. 7 is the number of perfection in the Bible. 7 సార్లు ఆ రక్తమును ప్రోక్షించాల. అప్పుడు అతడు ప్రజలను అర్పించే పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తీసుకొచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు, అంతకు ముందు తన కొరకు తన కుటుంబం కొరకు కోడె రక్తముతో చేసినట్టుగానే ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఈ జంతువు యొక్క రక్తమును కూడా తీసుకొచ్చి ఆ కరుణాపీఠం మీద ఏం చేయాలా? కరుణాపీఠము మీద దాని ఎదుట దాన్ని ఏం చేయాలి? ప్రోక్షించాలి. ఇలా ఎందుకు చేయాలి అంటే దేర్ మస్ట్ బి ఎ సబ్స్టిట్యూషన్. పాపం చేసింది మనిషి, అయితే మనిషికి బదులుగా ఒక జంతువు, ఒక బలి అక్కడ అర్పించబడింది. ఆ రక్తమును తీసుకొచ్చి నువ్వు కరుణాపీఠం మీద ప్రోక్షించినప్పుడు నేను ప్రజల పక్షంగా నేను వారికి ప్రాయశ్చిత్తానికి నేను అనుమతిస్తున్నాను అని దేవుడు మాట్లాడాడు. జాగ్రత్తగా గమనించండి. మనిషి పాపాల నిమిత్తం, సర్వలోకంలో మనుషులందరి పాపం నిమిత్తం ఈ మందసం మీద, అంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో మందసం మీద ప్రాయశ్చిత్తం జరిగిపోయిందని నేను అంటలేదు, కానీ ఆ సంఘటన మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక రోజున శిలువ మీద చేయబోతున్న ఆ మహాబలికి ప్రాయశ్చిత్త కార్యమునకు సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ప్రత్యక్ష గుడారములో ఇలాంటి కార్యం ప్రతి ఏటా జరగాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి ఏం చేస్తుంటాడు? ఆయన వస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్త దినం అంటారు. చెప్పండి, ఏ రోజైతే ప్రధాన యాజకుడు ఆ లోపలికి వస్తాడో ఆ రోజున ఏమంటారు? ప్రాయశ్చిత్త దినం అంటారు. డే ఆఫ్ అటోన్మెంట్ అని పిలుస్తారు. డే ఆఫ్ అటోన్మెంట్. దాన్ని హిబ్రూ భాషలో యామ్ కిపోర్ అని పిలుస్తారు. యామ్ కిపోర్. ఈ రోజుకి కూడా మన ఇశ్రాయేల్ దేశం వెళ్తే యామ్ కిపూర్ అనే ఆ పండుగను లేకపోతే ఆ రోజును
ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. నేను ఒకనొక సమయంలో యామ్ కిపూర్ టైంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా. ఒక మాటలో చెప్పమంటారా, హోల్ నేషన్ వాజ్ షట్ డౌన్. మొత్తం దేశం షట్ డౌన్ అయి ఉంటుంది ఆ రోజున. ఎవ్వరూ పనులు చేయరు. ఎవ్వరు ఇశ్రాయేలీలు అనబడేవారు, యూదులు అనబడేవారు రోడ్ల మీద కనబడరు, ట్యాక్సీలు తోలరు, లేకపోతే వారికి ఉన్న ఏ కార్లు వారు డ్రైవ్ చేయరు. మొత్తం అన్నీ షట్ డౌన్ అయిపోయి ఉంటాయి. ఆ రోజు ఆల్మోస్ట్ మార్కెట్లు కూడా చాలా మటుకు తెరవబడవు. అంటే యూదుల ఆధీనంలో ఉన్న ఏమీ తెరవు. ముస్లిమ్స్ కొన్ని షాపులు వాళ్ళకు ఉన్నాయి, అవి మాత్రం తెరవబడతాయి. కానీ యూదులు అనబడేవారు అసలు బయటికి కనబడరు ఆ రోజున. దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత దినం అంటారు. ఆ రోజున ప్రియులార ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరంలో ఎప్పుడూ ఏడవనంత ఎక్కువగా ఏడుస్తారు. వాళ్ళు దేవుని సన్నిధిలో తమ పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ తమ జీవితాల్లో తాము చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రాయశ్చిత దినంగా దాన్ని ఆచరిస్తారు. దేవుడే చెప్పాడు, సంవత్సరంలో ఒక రోజున ప్రాయశ్చిత దినంగా దాన్ని చేయమని దేవుడు చెప్పినప్పుడు ఆ యామ్ కిపూర్ అనే ఆ పండుగ రోజున వారందరూ కూడా ఒక లాంగ్ ఫాస్టింగ్ ఉంటారు. అందరూ ఉపవాసం చేస్తారు, కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రాయశ్చిత దినం రోజున వారు దేవునికి తాను సమర్పించుకుంటారు. అదే రోజు అంటే యామ్ కిపూర్ అనబడే ఆ రోజునే, లేదా డే ఆఫ్ అటోన్మెంట్ జరిగిన ఆ రోజే ప్రతి సంవత్సరం కూడా ప్రధాన యాజకుడు ఆ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈ రోజున ఈ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశంలో యామ్ కిపూర్ అనేది సెప్టెంబర్ 15న వచ్చింది, 2021 సెప్టెంబర్ మాసం. యూజువల్గా సెప్టెంబర్ మాసంలో యామ్ కిపూర్ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. అదే లేవీ కాండము 16వ అధ్యాయం 29వ వచనం చదివితే దేవుడు వారికి చెప్పాడు ఏమనంటే, ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు, చూడండి 7వ నెల 10వ రోజు ఏ పని చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని మీరు ఏం చేసుకోవాలి, దుఃఖపరచాలి. సో ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం 7వ నెల అంటే సెప్టెంబర్. ఇప్పుడు మనది ఏదైతే సెప్టెంబర్ ఉందో అది వాళ్ళకి 7వ నెల అవుతుంది అనమాట. సో ఆ నెలలో 10వ రోజున మీరందరూ కూడా ఒక ప్రతిష్ఠిత దినాన్ని మీరు పాటించాలి. ఆ రోజు మీరు ఏ పని చేయక మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి, దుఃఖపరుచుకోవాలి. ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే పూర్వ దినాల్లో ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరు వెళ్ళేవారు అనమాట, ప్రధాన యాజకుడు వెళ్ళాడు సంవత్సరానికి ఒకసారి. ఎందుకు వెళ్ళేవాడంటే ప్రజల పాపములు ప్రాయశ్చిత్తం చేయబడాలి. దేవుడు ప్రజల మీద తన కృపను కృమ్మరించినట్లుగా వారికి బదులుగా ఒక బలి పశువు వధించబడాలనే కాన్సెప్ట్ అక్కడ దేవుడు వారిని చేయమని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, నిజమే, మనిషి చేస్తున్న ప్రతి పాపము కూడా రక్తముతో మిళితమైన పాపము. అందును బట్టే పాపమునకు పరిహారం చేయబడడానికి మనిషికి బదులుగా, వాస్తవానికి మనం చనిపోవాలి, మనము మరణానికి మనందరూ కూడా పాత్రులమే, పాపం చేశాం కాబట్టి. కానీ మనకు బదులుగా పాత నిబంధనలో ఉన్న వారికి బదులుగా గొర్రె పిల్లలు, మేక పిల్లలు లేదా కోడె దూడలు వధించబడ్డాయి. కానీ ఈ రోజున మనందరం కూడా మన ప్రభు అని యేసుక్రీస్తు వారు సర్వలోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తం ఏదైతే ఉందో దాన్ని అల్టిమేట్ సాక్రిఫైస్ అంటారు. ఇంకా ఆ తర్వాత బలులు అనేవి లేవు. బలులకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కారణం ఏంటంటే వాస్తవికతలోనికి మనుషులు వచ్చారు కాబట్టి అవన్నీ కూడా ఛాయగా చేయబడ్డాయి. యేసు ప్రభువారు వాస్తవంగా నిజమైన గొర్రెపిల్లకి లోకానికి వచ్చి మనందరి కోసం శిలువ మీద ఆయన నిత్య బలిగా అర్పించబడ్డాడు. కాబట్టే ఇంకా యేసు ప్రభువారు బలి అర్పించబడిన తర్వాత, అంటే శిలువ మీద చనిపోయిన తర్వాత ఇంకా బలుల కార్యక్రమం అనేది జరగల, దేవుడు అనుమతించలా. ఎందుకోసం అంటే యేసు ప్రభువారు మనందరి నిమిత్తం అల్టిమేట్ సాక్రిఫైస్గా శిలువ మీద అర్పించబడ్డారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు ఆయన నాకు బదులుగా శిలువ మీద మరణించాడని హృదయంలో విశ్వసిస్తారో, పరిపూర్ణమైన మనసుతో నమ్ముతారో వారందరికీ కూడా దేవుడు రక్షణను ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే మనం పాత నిబంధన కాలంలో ఉండుంటే పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? చేసిన ప్రతి పాపానికి, ప్రతి అతిక్రమానికి కూడా ఖచ్చితంగా ఏం అర్పించాల్సి వచ్చేది? బలులు అర్పించాల్సిందే. దట్ లైఫ్ వాజ్ టెరిబుల్ లైఫ్. ఒక మాటలో చెప్పాలంటే ఆ కాలంలో ప్రజలందరూ కూడా, ఎస్పెషల్లీ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని యొక్క నిబంధనలో వారు ఉన్నారు. అందును బట్టి వారు చేసిన ప్రతి పని కూడా ఒక పద్ధతి ప్రకారం అలా చేయాల్సిన పరిస్థితి ఉండేది.
అంటే ఇప్పుడు పద్ధతి లేదని అంటలేదు, కానీ మనందరూ కూడా దేవుని కృపాకాలంలో దేవుని కృపతో ఆయన కనికరంతో సంపూర్ణంగా నింపబడి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగిపోతున్నాము. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు, లేవీకాండం 16వ అధ్యాయంలోనే ఆ మాటను చూద్దాం. చూడండి 34వ వచనం చదివితే సంవత్సరానికి ఒక్క మారే అనే మాట అక్కడ రాయబడింది. లెవిటికస్ చాప్టర్ 16 and verse 34, సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. అనగా అల్టిమేట్ సాక్రిఫైస్ అర్పించబడేంత వరకు కూడా మీరు ఈ పని చేయాలి అని దేవుడు వారికి ఆజ్ఞ. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. ఈ విషయాన్ని పౌలు భక్తుడు కూడా రాస్తూ అన్నాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2, అందులో పౌలు భక్తుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు గుడారములోనికి ప్రవేశిస్తాడు, లేదా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. చూడండి ఆ మాటను చూద్దాం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును, మొదటిగా తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు, ఆ తర్వాత ప్రజలు చేస్తున్న అజ్ఞాన కృతముల కొరకు ఏం చేస్తాడనమాట? అర్పిస్తాడు. చూడండి, ఇక్కడ భౌతికంగా ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు, అహరోను వంశస్థులందరూ కూడా యాజకులుగా నియమించబడ్డారు. సో ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే రెండవ గుడారము అనగా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి వెళ్ళేటప్పుడు అతని చేత్తో రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. ఆ రక్తము మొదటిగా తన పాపము కొరకు, ఆ తర్వాత సమస్త ప్రజల పాపము కొరకు ఏం చేయబడుతుంది? అర్పించబడింది అన్నాడు. ఈ రక్తాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఈ కరుణాపీఠం మీద ఒలికించబడినప్పుడు దేవుడు ఆ రక్త బలిని అంగీకరించి ప్రజలకు క్షమాపణ అనేది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ కరుణాపీఠము ఏ విధంగా మనం అర్థం చేసుకోగలమంటే, యేసు ప్రభువారు మనందరి కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన కొంగల రక్తమో, కోడెల రక్తమో, మేకల రక్తమో, గొర్రెల రక్తమో కాదు, కానీ స్వయంగా తన రక్తాన్నే, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా, ఆయన పరిశుద్ధమైన, నిష్కళంకమైన, పవిత్రమైన రక్తాన్ని చేతబట్టుకుని ఆయన మనందరి నిమిత్తం పాప పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. ఇప్పుడు కోడెల రక్తము మరియు గొర్రెల రక్తము, మేకల రక్తము ప్రతి ఏటా అర్పించబడాలి. ఎందుకోసం అంటే ఆ రక్తము పాపమును సంపూర్ణంగా తీసివేయడానికి నియమించబడలేదు గనుక యేసు ప్రభువారు ఈ లోకాన్ని దిగి వచ్చి ఆయన రక్తము ద్వారా ఒక్కసారే ఆయన పని చేసి, అనగా ఆయన తన రక్తాన్ని ఒలికించి ఆ రక్తము ద్వారా మనందరికీ ఏం చేశాడు? ఆయన ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. అందును బట్టి ఈ రోజున మన పాపములు క్షమించబడ్డానికి మనం ఒక గొర్రె పిల్లనో, లేకపోతే ఒక మేక పిల్లనో, లేకపోతే ఒక యంగ్ బుల్నో పట్టుకుని దాన్ని చంపి దాని రక్తాన్ని ఒక పాత్రలో వేసుకుని ప్రభువా నా పాపాలు క్షమించని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన కొరకు మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి అమూల్య రక్తం ఆల్రెడీ ఏం చేయబడింది? చిందించబడింది. ఆ రక్తము జీవము కలిగింది గనుక, ఆ రక్తము నిర్దోషమైంది గనుక ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఆ రక్తము సజీవంగానే ఉంటుంది. ఆ రక్తమందు మనం విశ్వసించినప్పుడు, ప్రభువా నీవు నా నిమిత్తము నీ రక్తాన్ని గార్చావు, నా నిమిత్తం నా స్థానాన్ని తీసుకున్నావని హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వారి పాపములు ఏం చేయబడుతున్నాయి అన్నమాట? పరిహరించబడుతున్నాయి, ప్రాయశ్చిత్తం చేయబడుతున్నాయి. ఇదే విషయాన్ని పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట వాడాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వస్తే బైబిల్లో ఒక మాటను స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. రోమన్స్ చాప్టర్ 3, let us read verses 25 and 26. 25-26 వచనాలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని, చూడండి, దేవుడు తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా, చూడండి, విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఏం చేశాడట? బయలుపరచెను.
అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ పౌలు భక్తుడు ఆ వాడిన పదం ఏదైతే ఉందో, కరుణాపీఠము అన్నబడిన వాడిన పదమే కరుణాధారము అనే మాట ఇక్కడ రాశారు. హిబ్రూస్లో మనం ఆల్రెడీ చూసాం, కరుణాపీఠము అనే పదానికి గ్రీకు భాషలో హిలస్ట్రియోన్ అనే పదం వాడబడితే ఎగ్జాక్ట్గా ఆ పదమే ఇక్కడ రోమాపత్రిక 3:26లో వాడబడింది, కరుణాధారముగా. అంటే ఈ కరుణాపీఠము మన ప్రభు అని యేసుక్రీస్తు వారే. అక్కడ ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపములకు శాశ్వత ప్రాయశ్చిత్తం కలిగింది. హల్లెలూయా. ఇది పౌలు గారు చెప్పాలనుకున్న విషయం. దేవుడు తన నీతిని మనలో బయలుపరచాలని, మన నీతి కాదు, మన స్వనీతి ఎప్పుడూ కూడా దేవుని స్టాండర్డ్స్కి రీచ్ అవ్వలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయట, మురికి గుడ్డల్లా ఉన్నాయన్నాడు. మనం చేసే మంచి పనులు, కొన్నిసార్లు మేము చాలా మంచోళ్ళం అనే ఒక అభిప్రాయం మనలో ఉంటుంది. నేను పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎవరికి హాని చేయలేదండి, ఎవరికి కీడు చేయలేదండి, నేను చాలా మంచోడినండి, అబ్బో ఎన్ని దానాలు చేసామో తెలియదండి, ఎన్ని రకాలైన చారిటబుల్ యాక్టివిటీస్ చేసామో మాకే తెలియదండి, బస్ షెల్టర్లు కట్టించామండి, బియ్యాలు పంచామండి, భోజనాలు పంచామండి, వాటర్ ప్యాకెట్లు, బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇచ్చామండి, చాలా పుణ్యకార్యాలు చేసేస్తామని చాలామంది అంటారు. కానీ ఆ పుణ్యకార్యాలు ఏవి కూడా నిన్ను దేవుని నీతితో ఏం చేయలేవు, నింపలేవు. అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నాయట, మురికి గుడ్డల్లా, ఫిల్దీ ర్యాగ్స్లా కనబడుతున్నాయి. ఎవరో అన్నారట, బాబో టేబుల్ చాలా మురిగ్గా ఉంది, మసిగొడ్డు పెట్టి తుడిసే అన్నాడట. టేబుల్ ఎలా ఉందట, బాగా మురికిగా ఉందట. తుడవలసిన గుడ్డ ఏ గుడ్డతో తుడవాలట, మసిగుడ్డతో. అంటే ఆల్రెడీ దానికి చాలా మురికి ఉంది, ఇప్పుడు ఆ గుడ్డతో ఈ టేబుల్ తుడిస్తే దీని మురికి దానికి, దాని మురికి దీనికి అంటుకోవడం తప్ప జరిగే పని ఏమీ లేదు. మన పాప పంకిలమైన జీవితాలు, పాపభూయిష్టమైన జీవితాలని కొన్నిసార్లు మురికి గుడ్డల్లాంటి మంచి క్రియలనే వాటితో తుడిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అది పోయేది కాదు. పాపము డీల్ చేయబడాలి. అది కూడా పాపమునకు బలిగా, నిత్య బలిగా యేసు ప్రభువారు అర్పించబడడం ద్వారానే మన పాపములకు ఏం కలిగింది చెప్పండి, ప్రాయశ్చిత్తం కలిగింది. యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మరణం, నిత్య బలి మన ప్రతి పాపాన్ని కొట్టివేయడానికి, పాపం మీద జయ జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ఆ ప్రాయశ్చిత్తం ఉపయోగపడింది. పౌలు భక్తుడు అదంటాడు, పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో ఏ కరుణాపీఠం అయితే మీకు తెలుసో ఆ కరుణాపీఠముగా యేసు ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు. తన రక్తాన్ని కార్చడం ద్వారా మనందరికీ కూడా విడుదలను, విమోచన యేసు ప్రభు ఇచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ దూతల యొక్క నకిషీ పనిగా, చాలా చక్కని పనిగా వీటిని చేయమని దేవుడు చెప్పాడే, వీటిని కెరూబులు అన్నారు. చెప్పండి, ఏమన్నారు? కెరూబులు. ఇంగ్లీష్లో చెరూబిమ్ అనే పదం వాడబడింది. చెరూబిమ్ అనగా దేవుని దూతల్లో. కెరూబులు, శరాపులు అనబడే రెండు విభాగాలుగా దేవుని దూతలు మనం తీసుకుంటే, కెరూబులు ఈ కరుణాపీఠం మీద ఉంచబడ్డాయి. అవి ఉంచబడిన విధానం ఎలా ఉంటుందంటే, ఒక దూత ఇలా క్రిందకు చూస్తున్నట్టుగా, అంటే తన రెక్కలు ఇలా చాపి ఇలా క్రిందకు చూస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నప్పుడు, ఈ రెండు దూతలకి కూడా, అంటే ఈ కెరూబులు ఏవైతే కరుణాపీఠం వైపుగా తమ ముఖాన్ని పెట్టాయో, ఇప్పుడు అవి చూస్తున్నప్పుడల్లా వాటికి కనబడేది కరుణాపీఠం మీద చిందించబడుతున్న రక్తమే తప్ప దాని క్రింద ఉన్న రాతి పలకలు కనబడలేవు. నేను ఆ తర్వాత చెబుతాను. ఇప్పుడు ఈ మందసంలో దేవుడు ఏం చేయమన్నాడంటే, శాసనముల పలకలు, అంటే మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర పలకలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టమన్నాడు? మందసం లోపల ఉంచమన్నాడు. ఇప్పుడు ఆ పలకలు లోపల పెట్టేసిన తర్వాత ఈ మూతను, ఈ లిడ్ పట్టుకొచ్చి పైన పెట్టేసేమన్నాడు. ఇప్పుడు దూతలు అనగా కెరూబులు చూస్తూ ఉన్నప్పుడు అవి ఇలా తల క్రింద పెట్టి చూస్తూ ఉంటే వాటికి ప్రప్రథమంగా కనబడుతుంది కరుణాపీఠమా, లేకపోతే ఆ పీఠము క్రిందున్న ఆ పలకలు కనబడతాయా? ఖచ్చితంగా కరుణాపీఠమే కనబడతా ఉంది. వాస్తవానికి ఈ కెరూబులు ఆదికాండం 3వ అధ్యాయంలోనే మనకు కనబడతాయి. మనం బైబిల్ గ్రంథాన్ని చదివితే జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 24 చదవండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే అక్కడ బైబిల్లో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడింది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి తోటకు తీర్పు దిక్కున, ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను చూడండి, ఎవరు నుంచాడట దేవుడు?
కెరూబులు అనగా దేవుని దూతలు అక్కడ ఉన్నాయి. కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను దేవుడు ఏం చేశాడట? నిలబెట్టాడు. ఎందుకోసం నిలబెట్టాడు అంటే, ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి బయటికి గెంటివేయబడ్డారు. తమ పాపాన్ని బట్టి, తమ అపరాధమును బట్టి, తమ దౌర్భాగ్య స్థితిని బట్టి దేవుడు బయటికి గెంటేసిన తర్వాత, ఒకవేళ ఆదాము చేయి చాపి జీవవృక్ష ఫలమును తింటాడేమో, అలా తింటే అతడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిలో అలా ఉండిపోతాడు గనుక ఆ జీవవృక్ష ఫలమును తినకుండున్నట్లుగా ఆదాము హవ్వల్ని దేవుడు బయటికి గెంటివేసి ఆ ఏదెను తోటను కాపుదల కాయడానికి కెరూబులను దేవుడు ఉంచాడని బైబిల్లో రాయబడింది. అనగా ఆ కెరూబులు ఏం చేస్తున్నాయంటే, ప్రజలు లోపలికి రాకుండా, జీవవృక్ష ఫలమును భుజించకుండా అవి అడ్డుకుంటున్నాయి. అక్కడ జడ్జిమెంట్ అనేది కనబడతా ఉంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ కెరూబులు చూస్తూ ఉన్నప్పుడు ఇకపై వాటికి ఆ లోపల ఉంచబడిన రాతి పలకలు కనబడలేదు, కానీ కరుణాపీఠం మాత్రమే కనబడదు. అందరూ బట్టి ఈ కెరూబులను దేవుడు పైనుంచి వాటి దృష్టి అలా కిందకు చూపిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రధాన యాజకుడు రక్తాన్ని ఒలికిస్తున్నప్పుడు ఆ రక్తము మాత్రమే కనబడతా ఉంది. ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రము ఏ ఒక్క వ్యక్తిని కూడా నీతిమంతుడిగా తీర్చలేదు, తీర్చబోదు కూడా. లా వాజ్ గివెన్ బై గాడ్, బట్ లా ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. క్రియల ద్వారా రక్షణ పొందడం అనేది బైబిల్ ఒప్పుకోలేదు. ఏ వ్యక్తి కూడా తాను చేసే క్రియల ద్వారా ఏం పొందడనమాట? రక్షణ పొందడు. ధర్మశాస్త్రం వల్ల ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు అని చాలా క్లియర్గా, అదే రోమపత్రిక దగ్గర ఒకసారి 3వ అధ్యాయాన్ని మనం చదివితే దానిలో పౌలు భక్తుడు మాట్లాడుతూ అన్నాడు. 20వ వచనం చదువుతున్నాం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇందులో సందేహం ఉందా? ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనిషి కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఏం చేయడట? తీర్చబడు. నో ఛాన్స్ ఎట్ ఆల్. నీవు చేసే క్రియల ద్వారా రక్షణ వస్తుందని ఎవరైనా చెప్పారు అంటే అది దేవుని వాక్య విరుద్ధమైన బోధ. ఇప్పటికీ కూడా చాలా మంది, ప్రియులరా గమనించండి, మానవుడు చేసే క్రియల ద్వారా రక్షణ పొందొచ్చు అనే ఉద్దేశంలో రకరకాలైన నియమాలు, నిబంధనలు, కట్టడలు మనిషి ముందు తీసుకొచ్చేస్తున్నాడు. కానీ వాక్య సంబంధమైన బోధ ఏంటి అంటే, ఒక పాపి రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం మాత్రమే మార్గము. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలం. కానీ మరి ఏ రకమైన క్రియల ద్వారా మనం ఏం పొందలేం? రక్షణ పొందలేం. కొంతమందికి అర్థం కావచ్చు, క్రియలు అంటే ఏంటంటే వెస్లీ గారు, మరి బైబిల్లో సత్క్రియలు చేయమని ఉంది కదా, ఆ క్రియలు ఈ క్రియలు ఒకటంటే కాదు. జాగ్రత్త గమనించండి, కొంతమంది రక్షించబడడానికి వీలుగా కొన్ని రకాలైన కార్యాలు, క్రియలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటికీ కూడా చాలామంది యూదులు, ఇశ్రాయేలుకు సంబంధించిన వారు చాలామంది సున్నతి పొందితేనే తప్ప నువ్వు దేవుని దగ్గరగా రాలేవు, రక్షణ పొందినట్టు కాదని. అది మొదటి శతాబ్దంలోనూ కూడా కొంత డిబేట్ అనేది అపోస్తుల మధ్య జరిగింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు పాటిస్తేనే, శనివారాన్ని పాటిస్తేనే, విశ్రాంతి దినాన్ని ఆ రోజున ఎగ్జాక్ట్గా బైబిల్లో మెన్షన్ చేయబడినట్టుగా పాటిస్తేనే నీకు రక్షణ, సున్నతి పొందితేనే నీకు రక్షణ, ధర్మశాస్త్ర సంబంధమైన బలులు అర్పిస్తేనే రక్షణ అన్నట్టుగా ఇప్పటికీ చాలామంది వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ బైబిల్ క్లియర్గా చెబుతుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము అంటే, లా అనేది కేవలం పదాజ్ఞలు అనుకుంటారు కొంతమంది, దేవుడు మోషేకి ఇచ్చిన పదాజ్ఞలు అనుకుంటారు. కానీ వాస్తవంగా బైబిల్ మనం చదివితే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 613 ఆజ్ఞలు పాటిస్తారు. చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు? 613. అవి పాటిస్తేనే పరలోకం వెళ్తామనుకుంటున్నారు ఇప్పటికీ కూడా చాలామంది యూదులు. యేసు ప్రభు సిలువ మీద చేసిన గొప్ప త్యాగం మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానం మీద, మనం చేసే కార్యాల ద్వారా, క్రియల ద్వారా మాత్రమే పరలోకానికి చేరుకుందామని 613 ఆజ్ఞలు పాటించాలని ఎప్పటికీ చాలామంది యూదులు చాలా కష్టపడుతూ ఉంటారు. అందులో ఒకటి విశ్రాంతి దినాన్ని తూచా తప్పకుండా పాటించాలనే ఆలోచన కొంతమందికి. మీరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశం వెళ్తే, ఒకవేళ అది శనివారం అనుకోండి, మీకు చాలా విచిత్రమైన సంఘటనలు కనబడతాయి. అదేంటో తెలుసా?
విశ్రాంతి దినాన ఇశ్రాయేలు ప్రజలు ఏ పని చేయరు. వాళ్ళు చెప్పండి, ఏ పని? ఆఖరికి వాళ్ళ ఇంట్లో లైట్ ఆన్ చేసుకోవడానికి స్విచ్ కూడా ఆన్ చేయరు. మరి అది కూడా పనే కదా. స్విచ్ కూడా ఆన్ చేసేస్తేనట దేవుని ఆజ్ఞను మనం ఏం చేసినట్టు? మీరిపోయినట్టు. అందును బట్టి మన పరలోకం రాదు. కాబట్టి శనివారం వాళ్ళు ఇలా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మరి స్విచ్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి? నాన్ జూయిష్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కానీ యూదేతరులు ఎవరైతే ఉంటారో, అమ్మ కొంచెం స్విచ్ ఆన్ చేయమ్మా, ఆ మీటర్ ఆన్ చేయమ్మా, లేకపోతే ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమ్మా, ఇవన్నీ వాళ్ళకి చెప్తారు కానీ వీళ్ళు మాత్రం చేయరట. ఇస్రాయేల్ దేశంలో శాబత్ లిఫ్ట్స్ అని కొన్ని ఉంటాయి. శాబత్ లిఫ్ట్స్ అంటే సబ్బాత్ లిఫ్ట్లు అంటారు వాటిని. అవి ఎలా డిజైన్ చేయబడతాయి తెలుసా? శనివారం వచ్చేసరికి ఇంకా ఆ లిఫ్ట్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి కూడా డోర్లు మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అవి ఎలా ప్రోగ్రామ్ చేయబడతాయంటే ప్రతి ఫ్లోర్లోనూ వెళ్ళి ఆగి ఒకసారి ఇలా తలుపు తెరుచుకుని 3 సెకండ్ల నుండి మళ్ళా క్లోజ్ అయిపోయి మళ్ళా ఇంకో ఫ్లోర్కి వెళ్ళి ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉంటుంది. ఎందుకోసం తెలుసా? నువ్వు శనివారం లిఫ్ట్లోనికి వెళ్ళి ఆ స్విచ్ నొక్కినా సరే, ఆ బటన్ ప్రెస్ చేసినా కూడా నువ్వు దేవుని ఆజ్ఞను ఏం చేసావు అనమాట? మీరిపోయావు, నువ్వు పాపం చేసేసావు. అందరూ బట్టి అది కూడా చేయకూడదని లిఫ్ట్ అయితే ఎక్కుతారు కానీ బటన్స్ మాత్రం ఏం చేయరు, వాళ్ళు ప్రెస్ చేయరు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మనోడు ఒక 105వ ఫ్లోర్కి వెళ్ళాలనుకోండి ఎంత టైం పడుద్దా అని. 105 ఫ్లోర్లకి వెళ్ళాలనుకోండి, ఇది 105 ఫ్లోర్లో ఆక్కుంటే వెళ్తుంది. ఇది ఈయన 3 గంటలు ఎందులో ఉండాలి? లిఫ్ట్లో. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లోర్ ఆగుతుంది, అక్కడ దిగిపోళ్ళు అందరూ దిగిపోయి ఎక్కేవాళ్ళు అందరూ ఎక్కేయాలి అనమాట. ఆ తర్వాత మళ్ళీ 3, 4, 5 ఈ 105కి వెళ్ళేసరికి మొత్తం ఆరోగ్యం అంతా పోయి నీరసం వచ్చేస్తుంది. విశ్రాంతి దినాన ఇశ్రాయేలు ప్రజలు ఒక సర్టన్ లిమిట్ దాటిన తర్వాత వెళ్ళరు. వాళ్ళు కొంత దూరం మాత్రమే ప్రయాణం చేయాలి, అది దాటి వారు వెళ్ళకూడదు. అందును బట్టే యూదులు ఏం చేస్తారు తెలుసా? సమాజ మందిరాలు ఇశ్రాయేలు ప్రజలున్న ఆ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్క ఏరియాలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ మంది ఉన్నారనుకున్న యూదులు, దానికి దగ్గరలోనే సమాజ మందిరం పెట్టుకుంటారు. అది దాటి వాళ్ళు ప్రయాణం చేయకూడదు విశ్రాంతి దినాన. ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ బోధనే పట్టుకొచ్చి, దేవుని బిడ్డలారా, మీరు పాత నిబంధనలో రాయబడిన విధానాలు ఏవైతే ఉన్నాయో, లేదా కట్టడలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు పాటించకపోతే పరలోకానికి వెళ్ళరని కొంతమంది బోధిస్తున్నారు. అది ఖచ్చితంగా వాక్య విరుద్ధమే. ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనిషి కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడడు అని బైబిల్ చెబుతా ఉంటే, మరి క్రియలు చేస్తేనే కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవని కొంతమంది బోధిస్తున్నారంటే అది ఖచ్చితంగా వాక్యవిరుద్ధమైన బోధే. జాగ్రత్తగా గమనించండి. మరి మంచి క్రియలు మనం చేయొద్దా? సత్క్రియలు చేయొద్దా? ఎవరికి సహాయం చేయొద్దా? పొరుగు వారి ఇబ్బందుల్లో పట్టించుకోవద్దా? అంటే దట్ వాస్ ద సెంట్రల్ మెసేజ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆల్సో. నిన్ను వలే నీ పొరుగు వారిని దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. నిన్ను వలే పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాటను మనం రక్షింపబడిన తరువాత మన జీవితాల్లో సత్క్రియలు చేసుకుంటూ దేవుని మహిమ పొందాలి తప్ప, మనం సత్క్రియలు చేసామని దేవుడు మనకేమివ్వలేదు, రక్షణ ఇవ్వలేదు. రక్షణ పొందిన తర్వాత మనం చేసే క్రియలను దేవుడు అంగీకరిస్తున్నాడు. సత్క్రియలు అవి మనకు బహుమానాలు తీసుకొచ్చే క్రియలు, దేవుని నామాన్ని మహింపరిచే క్రియలు. కానీ మనం చేసే సత్క్రియలే మనకేం తీసుకురాలేదు, రక్షణ తీసుకురాలా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తే దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడు. కరుణాపీఠము, మర్సీ సీట్ అనగా ఇక్కడ ఒలికించబడిన రక్తాన్ని బట్టి ఆనాటి ప్రజలకు ఆ కాలంలో దేవుడు తమ పాపములను క్షమించడానికి ప్రాయశ్చిత్తముగా ఆ వ్యవస్థను దేవుడు నియమిస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, తన నీతిని బయలుపరిచినట్లుగా యేసు క్రీస్తు ప్రభువారే కరుణాధారముగా మన ఎదుట బయలుపరచబడెను, ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. జీసస్ offered an ultimate sacrifice on the cross of Calvary. ఆయన నిత్యుడు గనుక ఆయన చేసిన ఆ బలియాగము ఎప్పుడు యాక్టివ్లో ఉండేదే. స్తోత్రం కలుగును గాక. ఒకనాడు ఒక సంవత్సరం బలులు అర్పించిన తర్వాత మరుసటి సంవత్సరం మరలా ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఆనాడు అర్పించిన బలి అంతవరకే సరిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాబలి అది ఒక సంవత్సరానికో, ఒక నెలకో, ఒక 3 నెలలకో పరిమితం కాలేదు. యుగముల పర్యంతం యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి వచ్చేంత వరకు కూడా ఆయన చేసిన బలియాగం మనకు రక్షణ ప్రసాదించేదిగా ఉంది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే
ప్రభు రాకడ సంభవించే ముందు వరకు కూడా ఎవరైతే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయిస్తారో, వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, దేవుడు వారందరినీ కూడా తన రక్తంతో కడిగి పవిత్రపరిచి తమ పాపములను దేవుడు పరిహరిస్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అందును బట్టే దేవుడు అన్నాడు, మోషే నువ్వు కరుణాపీఠమును తయారు చేయి, దాని మీద నా మహిమ ఉంటుంది. షకీనా అనగా గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ ఆన్ ద మర్సీ సీట్. ఈ కరుణాపీఠం మీద దేవుడు ప్రత్యక్షత. ఈ రాత్రికాల సమయంలో మర్సీ సీట్ అనగా దేవుడు మనందరి నిమిత్తం సిలువలో మరణించి కరుణాధారముగా ఆయన బయలుపరచబడ్డాడు కనుక మన పాపములకు శాశ్వత ప్రాయశ్చిత్తం జరిగింది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి కూడా కొన్ని మాటలు చదవండి. అపోస్తలుడైన యోహాను ఇలా అంటాడు. 1 John chapter 2 and verse 1. చదవండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల, పాపం చేసిన వ్యక్తులు నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆ మాట చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ శాంతికరమై ఉన్నాడు అన్న మాటలో ఆ సూపర్ స్క్రిప్షన్లో 4 అని వేసి ఆ క్రింద ఫుట్ నోట్లో మాట రాశారు. చూడండి ఒకసారి ఆ మాట ఏముంటుందో తెలుసా? శాంతికరమై ఉన్నాడు అన్న మాటకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తం, ప్రాపిషియేషన్. మర్సీ సీటుకున్న అర్థం అదే. క్రీస్తు ప్రభువే మన పాపములకి ఏమై ఉన్నాడు? ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క పాపములు పరిహరించబడాలి అంటే ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. కాబట్టి కొంతమంది అనుకుంటారు సిలువ మరణం అంటే అదేదో పోలేని చాలామంది చనిపోయారు సిలువలో, యేసు ప్రభు కూడా మహానుభావుడు అని చనిపోయాడండి అనుకుంటారు చాలామంది. నువ్వు అంత ఈజీగా తీసుకునేది కాదు సిలువ మరణం. యేసు ప్రభు సిలువ మరణాన్ని నువ్వు అంత ఈజీగా జోక్గా తీసుకునేది కాదు. ఆయన ఏదో పేరు కోసమో లేకపోతే నువ్వేదో ఆయన్ని పొగుడుతావనో యేసు ప్రభు అంత శిక్షణ సిలువలో భరించలేదు. ఆయన సిలువ మీద ఎందుకు మరణించాడో తెలుసా? నా పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడని. ఇప్పుడు చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు ఆ బలిపశు యొక్క రక్తాన్ని ఇక్కడ చిమిరినప్పుడు లేదా స్ప్రింకిల్ చేసినప్పుడు ఆ రక్తాన్ని దేవుడు చూసి వారి పాపములను, తాత్కాలికంగా వారి పాపములను క్షమించినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభు రక్తం మన కోసం ఒలికించబడితే ఈ రక్తము ద్వారా మన పాపములకు ఏమొచ్చిందనమాట? క్షమాపణ వచ్చింది, విడుదల కలిగింది. అందరూ బట్టే యేసుక్రీస్తు ప్రభు రక్తము నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం అని పేతురు భక్తుడు మాట్లాడాడు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారని మీరు ఎరుగరా? పేతురు భక్తుడు తన పత్రికలో ఆ మాటలు రాసుకుంటూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో కరుణాపీఠము, మర్సీ సీట్ అనేది మనందరికీ కూడా ప్రాయశ్చిత్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువారు సిలువలో చేయబోయే ఆ మహా గొప్ప బలిని ఈ కరుణాపీఠము రుజువు చేస్తుంది, లేదా ముందుగానే దేవుడు ఆ ప్రణాళికను కరుణాపీఠము ద్వారా బయలుపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో నా పాపములు ప్రాయశ్చిత్తం మన ప్రభు అని యేసయ్య మన జీవితాల్లో మనం చేసిన ప్రతి తప్పిదము, ప్రతి పాపం యేసు ప్రభు పాదసన్నలో ఒప్పుకున్నప్పుడు ఆ పాపములు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని ఎలా చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు రక్తము సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా, జస్ట్ బికాస్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చిందించిన అమూల్య రక్తము ద్వారా మన పాపములను మనకు విడుదల, పవిత్రులుగా మనం చేయబడ్డాం. ఒకప్పుడు మనలో ఏ విధమైన మంచితనం లేదు, ఒకప్పుడు మనలో దేవుని మెప్పించే అనుభవాలు లేవు, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం గనక మనం చేస్తున్న ఆరాధన దేవునికి ఇష్టముగా, ప్రీతికరంగా ఉంది. క్షమించబడ్డాయి నీ పాపాలు ఒప్పుకున్నావు దేవుని దగ్గర. కొంతమంది బాబు పశ్చాత్తాపడు దేవుని సొంత పాపాలు ఒప్పుకుంటే ఒప్పుకో అక్కర్లేదు, ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇద్దరు క్రిస్టియన్సే అని అంటారు చాలామంది. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ తాతగారు, మీ మామగారు క్రైస్తవులనంత మాత్రం నీ పాపాలు వంశపారంపర్యంగా క్షమించబడవు. జాగ్రత్తగా గమనించండి, నీ పాపములు దేవుని సొంత ఒప్పుకోవాలి.
యు మస్ట్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఇన్ ద ఫీట్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పాదసన్నిధిలో నీ పాపంలో ఒప్పుకున్నావా ఎప్పుడైనా? కొంతమంది ఒప్పుకోరు, కప్పుకుంటారు. చెప్పండి, ఒప్పుకోమన్నాడా దేవుడు, కప్పుకోమన్నాడా? చాలామంది కప్పుకుంటారు, పాపాన్ని దాచిపెడుతూ ఉంటారు. గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు అన్నాడు. దైవజనుడని ఎలీషా గారు అడిగారు, ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, బాబయ్య నాకు బంగారం మీద, వెండి మీద, వస్త్రాల మీద నాకు కొంచెం మక్కువ కలిగింది. నయమాన్ గారు అంత ఆఫర్ ఇచ్చి నీకు ఇస్తానంటూ నువ్వు వద్దన్నావు, నీకు ఎలాగా వద్దు కానీ నాకు కావాలనిపించి నేను తెచ్చుకున్నాను అని చెప్పుంటే గెహాజీ ఆ రోజున కొంచెం బతికిపోయి ఉండేవాడే. లేదా అంత భయంకర శిక్ష అతని మీదకి వచ్చి ఉండేది కాదు. కానీ గెహాజీ ఏం చేశాడో తెలుసా? ఎలీషా దగ్గర, నీ దాసుడు నేను ఎక్కడికి, మళ్ళీ ఎంత రెస్పెక్టో కదా. నీ దాసుడు అన్నవాడు ఎలీషా దాసుడుగా ఉండడం, మరి అలా పరిగెడతాడా? ఎలీషా అలా పరిగెత్తాడా ఎవరి దగ్గరైనా? లేదు కదా. నయమాన్ అడిగితే నయమాన్ ఇవ్వలేడా ఎలీషాకి? బాబు ఎలీషా నీకు ఇంత మేలు చేస్తే నువ్వు తెచ్చే కానుక అదేనా, మళ్ళీ వెళ్ళి నీ సేవకుల ద్వారా కొంచెం పెద్ద కానుక పంపించు అన్నాడా? ఎలీషా గారు అనలా ఆ మాట. ఎందుకోసం అనలా? దేవుని సేవకులు కొన్ని సందర్భాల్లో కొంతమంది దగ్గర ఎందుకు కానుక తీసుకోలేదు తెలుసా? అక్కడ నయమాను అప్పుడే రక్షణ పొందున్నాడు, లేదా స్వస్థత పొందున్నాడు. ఇప్పుడు నయమాను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు గివింగ్ అంటే ఏంటి, దేవునికి ఏ ఉద్దేశాలతో ఇవ్వాలి, ఎలాంటి ఉద్దేశాలతో దేవుని దగ్గర మనం రావాలనే విషయాల మీద సంపూర్ణ అవగాహన నయమానుకు లేకుండా ఎలీషా గారు కనుక కానుక తీసుకుంటే రేపొద్దున నయమాన్ ఏమంటారు తెలుసా? నేనే ఎలీషా గారిని గొప్పోడిని చేశాను. ఐ మేడ్ ఎలీషా సో రిచ్. ఈ రోజున ఎలీషా గారు ఇంతగా దేవుని సేవలో వాడబడుతున్నారంటే మనమేనండి సపోర్ట్ చేశామండి. ఒక మాటలో చెప్పాలంటే ఉప్పొంగే ఆత్మ, తన్ను తాను హెచ్చించుకునే ఆ పరిస్థితి ఇంకా నయమాన్లో ఉండుంటుంది. అందును బట్టి ఎలీషా అన్నాడు, నో వద్దన్నాడు. ఎలీషా గారికి అవసరాలు లేవా? ఎలీషా గారి చుట్టూ ఉన్న శిష్యులకు అవసరాలు లేవా? వాళ్ళ దగ్గర ఉంటున్న వాళ్ళందరికీ భోజనం పెట్టే బాధ్యత ఈయనకి లేదా? ఎంత ఉన్నా కానీ ఎందుకు నయమాను దగ్గర దేవుడు ఎలీషా కానుక తీసుకోలేదంటే నయమానుకి ఆధ్యాత్మిక స్థితి ఇంకా పరిపక్వతలకు రాలా. అందును బట్టి నిజమైన దేవుని సేవకులకు ఎప్పుడూ మేము చెప్పేది ఒకటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మొదట నీ హృదయాన్ని, గివ్ యువర్ హార్ట్ టు జీసస్ ఫస్ట్. నీవిచ్చే కానుకల కన్నా, నీవిచ్చే స్పాన్సర్షిప్ల కన్నా, లేకపోతే మరొకటి కన్నా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు దేవునికి ఇవ్వాల్సిందేంటి? మొట్టమొదటిగా నీ హృదయాన్ని ఇవ్వాలా, నీ మనస్సుని ఇవ్వాలి. ఆ తర్వాత అసలు ఇవ్వడం అంటే ఏంటో నీకు అర్థం అయింది. దేవునికి కృతజ్ఞతతో కానుకలు ఇవ్వడం అంటే ఏంటో, సమర్పించుకోవడం అంటే ఏంటో ఆ మెట్టులో నువ్వు అభివృద్ధి పొందుతావు. అలా కాని పక్షంలో నీలో సంపూర్ణ మారు మనసు రక్షణ అవగాహన లేకుండా నీవిచ్చే కానుకలు కొన్ని సందర్భాల్లో నువ్వు హెచ్చించుకోవడానికి ఉపయోగపడతాయేమో కానీ మరి దేనికి ఉపయోగపడదు. ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకున్నావా? నీ తప్పిదాలను దేవుని దగ్గర ఒప్పుకున్నావా? కప్పుకుంటున్నావా? ఎంతోమంది ఇంకా కప్పుకొని దేవుని దూరం అయిపోతున్నారు. అపవాదికి లక్షణం అదే. ఇప్పుడెందుకులే, రేపొద్దున ఒప్పుకుందు వెళ్ళే, ఇంకేమన్నా ఉంటే చేసేసి కొన్ని పాపాలు చేసేసి ఇంకా ఒకేసారి ఒప్పేసుకుంది వెళ్ళి, ఎలాగ ఒప్పేసుకోవడం నిర్ణయించుకున్నావు కదా, అన్నీ చేసేసి ఇంకా చివరిలో ఒక్కసారిగా ఒప్పేసుకుంది. అపవాది ముసుకేయట్లేదు చాలా మందిలో. ఇంకెలాగా ఒప్పేసుకుందాం అనుకుంటున్నావు కాబట్టి, నేను అభినందిస్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానన్నావు కాబట్టి ఇంకొంచెం చేసేసి ఇంకొకేసారి ఒప్పేసుకో. అలా ఎంతమంది ప్రక్కదారి పట్టి నేను ఎలాగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి ఆ ఎంజాయ్ చేసేదేదో ఇప్పుడు ఎంజాయ్ చేసేసి చివరిలో ఒకసారి వచ్చి ప్రభు నన్ను క్షమించిన ఆయన అని అడిగితే ప్రభు క్షమిస్తాడని ఆలోచన. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే, when God gives you opportunity, bow down before God and give your life to God. దేవుడు నీ జీవితాన్ని కోరుతున్నాడు. రాత్రి నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. శాశ్వత బలిగా, నిత్య బలిగా, ఇటర్నల్ సాక్రిఫైస్గా యేసు ప్రభు శిలువ మీద కరుణాపీఠము, కరుణాధారముగా ఆయన బయలుపరచబడ్డాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఆయన కృపను మనలో ఏ ఒక్కరు కూడా నిరర్ధకం చేయకుందుము గాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన పాపం నిమిత్తం పశ్చాత్తాపపడ్డాం. ప్రియులారా, మా తండ్రి గారు చెప్తా ఉంటారు, ఒక యవనస్తుని తీసుకొచ్చి సువార్తంతో చెప్పి, మోకాళ్ళే దేవుని సల మోకాళ్ళేసి ఒప్పుకొని పాపాలంటే ఆ యవనస్తుడు, ఎ వెల్ డ్రెస్డ్ యంగ్ మ్యాన్, మోకాళ్ళేసి ప్రార్థన మొదలెట్టగానే ప్రభువా విజయ్ కుమార్ గారు పాపాలని క్షమించిన ఆయన మొదలెట్టాడు ప్రార్థన. మా నాన్నగారు, బాబు ఒకసారి ఆపునాయన, ప్రార్థన ఆపునాయన,
నిన్ను చేయమన్న ప్రార్థన ఏంటి? నువ్వు చేస్తున్న ప్రార్థన ఏంటి? నీ పాపాలు ఒప్పుకోవయ్యా అని దేవుని అసలు మోకాళ్ళు వేయమంటే ఈయన మోకాళ్ళు వేసి విజయ్ కుమార్ గారి పాపాలు క్షమించిన ఆయన ప్రార్థన చేస్తాడు. నా పాపం నిమిత్తం నేను ఒకసారి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను, దేవుడు నన్ను క్షమించాడు, ఇప్పుడు నీ సమయం నువ్వు ఒప్పుకో అంటే కొంతమంది వాళ్ళ పాపములు ఒప్పుకోరు. కానీ ప్రభువా మా అత్తను మార్చిన ఆయన, ప్రభువా మా కోళ్ళ మార్చిన ఆయన, నువ్వు మారేవా నాయనా? నీలో మార్పు వచ్చిందా? నువ్వు మారు మనసు పొందావా? వాళ్ళ మార్పు కోసం వీళ్ళ మార్పు కోసం గంభీరంగా ప్రార్థన చేసేస్తాను. అసలు నువ్వు మారేవా? నువ్వు ఒప్పుకున్నావా దేవుని దగ్గర నీ పాపంలో? నువ్వేమో కప్పుకుంటున్నావు, ఇతరులేమో ఒప్పుకోమంటున్నావు. ఎలా సాధ్యమవుతుంది? లేఖనాలు సెలవుస్తాం మనం మన పాపంలో ఒప్పుకొని నీడల. కొంతమంది ఈ రోజుల్లో తప్పు బోధ చేసేవాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ఏమంటారంటే అవి మనం ఏం ఒప్పుకోక్కర్లేదండి, అంతా యేసుప్రభు చేసాడు కాబట్టి. ఇంకా ఆ తర్వాత యేసుప్రభు శిలువ మరణం తర్వాత భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఏమొచ్చిందట? రక్షణ వచ్చేసిందట. ఇంకెవరెలా బతికేసినా, ఎవరెలా జీవించేసినా, ఎవరు ఎందులో ఉన్నా కానీ అందరికీ రక్షణ వచ్చేసింది. అందును బట్టి యేసుప్రభు శిలువ మరణం తర్వాత ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారు. అలా చెప్తుందండి బైబిల్. ఎక్కడైనా అలా ఉందా బైబిల్లో? యేసు క్రీస్తు ప్రభు శిలువ మరణం అందరికీ రక్షణ ఇస్తుందంటే అర్థం ఏంటి? ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకని అర్థం, ఆయన అంగీకరించిన వారికని అర్థం, పాపములు ఒప్పుకున్న వారికని అర్థం. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది, అందరూ స్వస్థపరచబడిపోయారా? వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకే భద్రత ఉందా? చెప్పాల. అందరికన్నా ఫస్ట్ రష్యా వాళ్ళు కనిపెట్టారు వ్యాక్సిన్. వాళ్ళకి కొంచెం ఒక అడుగు ముందుకేసేసి ఏదో తెగించేసి ఇంకా ట్రయల్స్ రీల్స్ అన్నీ ఎందుకులే, ముందు వ్యాక్సిన్ రిలీజ్ చేద్దామని చెప్పి స్పుత్నిక్ అనే ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చారు. రష్యా వాళ్ళు తీసుకొచ్చారు ఫస్ట్. ఆ తర్వాత మిగతా వ్యాక్సిన్లు అన్నీ కూడా వచ్చాయి. ఈ రోజున చాలా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అమ్మ మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా? వ్యాక్సిన్ ఎందుకండి, మార్కెట్లోకి వచ్చేసింది కదండి, అది చాలు లేండి అంటారా ఎవరైనా? వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది కాబట్టే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? మనం వేయించుకోం, కానీ వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి అంత భద్రతగా ఉందని అనుకోవడానికి లేదు. ఎవరికి వారు ఏం వేయించుకోవాలి? వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రభు రక్తం కార్చాడు అంటే పాపానికి విరుగుడు, యాంటీడోట్ యేసు ప్రభు కనిపెట్టారు. వ్యాక్సిన్ యేసు ప్రభు కనిపెట్టారు. ఇప్పుడు దాన్ని మనం తీసుకోవాలా తీసుకోకూడదంటే తీసుకోవాలి ఖచ్చితంగా. ప్రభువుని ఆశ్రయించి ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసంతో మన జీవితాలను అప్పగించినప్పుడు ఆయన మన పాపంలో ఏం చేశాడు? క్షమించాడు. ప్రతి ఏటా కూడా ప్రధాన యాజకుడు లోపలికి వచ్చి ఆ బలి పశు యొక్క రక్తాన్ని కరుణాపీఠం మీద చిమ్మినప్పుడు, స్ప్రింకిల్ చేసినప్పుడు మనుషులకు పాపములు ప్రాయశ్చిత్తం. కానీ ఒకనోడ జరిగిన ఒక అద్భుతం ఏంటో తెలుసా? దేవుని యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము మనందరి నిమిత్తం మన పాపము ప్రాయశ్చిత్తం చేయబడినట్లుగా, పరిహరించబడినట్లుగా యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని కార్చి కరుణాపీఠముగా తాను బయలుపరుచుకుని ప్రాయశ్చిత్తాన్ని యేసు ప్రభు జరిగించారు. ఈ రాత్రి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, ఆయన దగ్గరికి వస్తారో అలాంటి వారందరికీ దేవుడు విడుదల, విమోచన, ప్రాయశ్చిత్తం చేయబడినప్పుడు దేవునితోనూ అనుబంధాన్ని, సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. ప్రభుతో ఒక అనిర్వచనీయమైన బంధాన్ని కలిగి ఉండి దేవునిలో ఆనందిస్తావు, సంతోషిస్తావు. ప్రభువులో కొనసాగే ఆ జీవితం అద్వితీయమైంది, అనిర్వచనీయమైంది. నీ పాపాలు పరిహరించబడినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసావా? ఆనందం చాలా గొప్పది. ఒప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నావా? ఒక ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక 100 బాతులు ఉండేవంట ఆయన దగ్గర. సో రోజు కూడా బాతులను చక్కగా చూస్తూ ఉన్నాడు. ఒక రోజున అతను ఏదో ప్రాంతానికి, దూర ప్రాంతం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయనకు కుమారుడు ఉన్నాడు. కుమారుడిని పిలిచాడు, రే బాబు, నేను ఊరు వెళ్తున్నాను లేదా దూర ప్రాంతం వెళ్తాను, వచ్చేంతవరకు బాతులను చూసుకునే బాధ్యత నీదే, జాగ్రత్త చూసుకో. బాతులు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత నీదే అని చెప్పి బాతుల బాధ్యత బాబుకు అప్పగించి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సరే వీడు చూస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక బాతు వీడి మాట ఇంటలా అటు ఇటు తిరుగుతూ ఉంది. వెంటనే ఓ రాయి తీసుకుని దాన్ని టకీమని కొట్టేసరికి బాతు చచ్చిపోయింది. చనిపోగానే అరే 100 బాతులు మా డాడీకి బాగా లెక్క, ఇందులో వాడు చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చెప్పాలా అన్న భయంతో ముందు ఏం చేశాడు? చిన్న గొయ్యి తీసేసి బాతు జాగ్రత్తగా కన్సీల్ చేసేసాడు, కప్పి పెట్టేసి జాగ్రత్తగా 99 బాతులను పట్టుకొచ్చి అవి ఎక్కడుంటాయి రోజు అక్కడ పెట్టేసి ఇంట్లోనికి వచ్చాడు.
రాత్రి గడిచిపోయిన తర్వాత తెల్లవారుజామున ఆయనకు ఒక అక్క ఉంది, ఒక సిస్టర్. అక్క ఉదయాన్నే లేచి, ఒరే తమ్ముడు ఇలా రా అంది. ఏంటక్క ఉదయాన్నే పిలిచేసావు? ఏమి లేదురా, కొంచెం గిన్నెలు ఉన్నాయి, కొంచెం తోము పెట్టేళ్ళు నువ్వు అన్న. అది నా పని కాదు కదా, అది నీ పని కదా, రోజు నువ్వు చేస్తే పని కదా. నా పని బాతులు చూసుకోవడం, నీ పని గిన్నెలు కడగడం. నిన్న ఏం జరిగిందో నాకు తెలిసిలేరా, బా అందట. బా అనేటప్పటికి వీడికి అర్థమైపోయింది, అమ్మో బాతుని చంపడం ఎవరు చూడకూడదు, వాళ్ళే చూశారు. ఇంకెవరు చూసినా మనకి పెద్ద ఇబ్బంది ఉండకపోను, కానీ మా సొంత అక్కే చూసిందే. అక్క నువ్వు ఇంకా ఓడి పూర్తి చేయక్కర్లేదు, గిన్నెలు తోమేస్తానని చెప్పి శుభ్రంగా గిన్నెలు కడిగేశాడు. బాగా చేసావు తమ్ముడు, మరి బట్టలు ఎవరు ఉతుకుతారా అంతే. అవి ఎందుకు నేను ఉతుకుతాను, నువ్వు కదా ఉతకాలంటే. ఏంట్రా గట్టి మాట్లాడుతున్నావు? బా అన్నావా, ఇంకొద్దులే, పూర్తి చేయకలే అంటే బాతు స్టోరీ ఎవరితో చెప్తానని, వాటి డాడీతో చెప్తానని బెదిరించింది. బట్టలు ఉతికేశాడు. ఆ తర్వాత ఎరా బట్టలు ఉతికేసావా? ఉతికేసానక్క. మరి ఇల్లు ఎవరు ఉతుకుతారా? అది కూడా మందేనా బాధ్యత? అది కూడా నీదే. మొత్తం ఇల్లు తుడిచేసాడు. ఇంక ఇలా ఈ బా అనే ఒక ఆ మాటతో వీడిని మొత్తం బానిసగా మార్చేసుకుంది. ఎవరు? అక్క. కొంతమంది ఉంటారు, అందరూ ఇలా ఉంటారు, కానీ కొంతమంది అక్కలు ఉంటారు, తమ్ముళ్ళతో మొత్తం చాకరీలన్నీ చేయించేస్తారు, క్రెడిట్ మాత్రం వాళ్ళే వేసేసుకుంటారు మళ్ళీ అకౌంట్లో. రోజులు గడుస్తూ ఉన్నాయి, వీడికి బాధ పెరిగిపోతుంది, ఇబ్బంది పెరుగుతూ ఉంది. అక్క దగ్గర ఉన్న ఒకే ఒక్క మాట బా అంటుంది. ఇంక వీడు బానిసలా పనిచేస్తున్నాడు, చిక్కుపోతున్నాడు, భోంచేయలేకపోతున్నాడు, ప్రెషర్ పెరిగిపోతున్నాడు, స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ సందర్భంలో ఇబ్బంది పడుతున్నా. ఒకరోజు ఆలోచన చేశాడు, ఏంటి ఇలా అయిపోయింది నేను? ఒకప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉండేవాడిని, ఎంత ఫ్రీడమ్గా ఉండేది నాలో. ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? నేనేదో ఒక విషయం దాచిపెట్టడం వల్లే కదా. ఏదైతే అయింది ఈరోజు మా డాడీకి చెప్పేస్తాను. కొడతాడో 2 దెబ్బలు కొడతాడు, తిడతాడా పోని తిడతాడు, భరిద్దాం, దీనికన్నా అదే బెటర్ అనుకున్నాడు. ఏంటో వాళ్ళ డాడీ ఒక కుర్చీలో కూర్చుని దగ్గరికి వచ్చారు, కాళ్ళు పట్టేసుకున్నాడు గట్టిగా. డాడీ నువ్వు నన్ను క్షమించాలన్నాడు. అరే ఏటో చెప్పరా, ముందు చెప్తేనే కదా క్షమిస్తాను. లేదు నువ్వు క్షమించానని చెప్తే అప్పుడు నేను చెప్తానన్నాడు. సరే ఓకే, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, నిన్ను క్షమించాను అన్నాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి, ఏం లేదు డాడీ, ఒక బాతు నా మాట వినలేదు, రాయి పెట్టి కొట్టేసి ఆ భూమిలో కప్పి పెట్టేశాను, తప్పు అయిపోయింది డాడీ అని. ఫోన్లో దానికి ఎందుకు ఎంత బాధపడుతున్నావు, ఈసారి నువ్వు జాగ్రత్తగా చూసుకున్నాడు. అమ్మా ఎంత చక్కగా ఒప్పేసుకున్నాడు మా నాన్న, తిట్టలేదు కొట్టలేదు, ఎంత ప్రేమ ఉందండి మా డాడీలో అనుకుని. అప్పుడు వాడికి మామూలుగా రాలా బలం. ఈ లోపల యూజువల్గా సిస్టర్ గారు వచ్చారు ఉదయాన్నే రాగానే, ఒరే బట్టలు ఉతికే అంది. ఏంటక్క? అది నీ పని కదా అన్నాడు. ఏంటి రోయ్, రోజు చెప్పిన పని బాగా చేసేవాడివి, ఇప్పుడు ఏంటరా ఎదురు మాట్లాడుతున్నావు, బా అంది. అప్పుడు వీడంటాడు, వెళ్ళిపోయి మీ బాబుతో చెప్పుకున్నాడు. ఆ బాని ఇలా మార్చేశాడు అయ్యగారు. ఒకప్పుడు బా అంటే బాతు, ఇప్పుడు మీ బాబు గారు అక్కడే ఉన్నారు, వెళ్ళి చెప్పుకున్నాడట. అంత ధైర్యం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజున ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. నీ పాపం ఒప్పుకోనంతకాలం అది నీ మీద భారమై శాపమై భయంకరంగా నేను అనగదొరుకుతూనే ఉంటుంది. కానీ జస్ట్ కన్ఫెస్ దట్ సిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఒప్పుకో ఒకసారి, ప్రభు ఐఎమ్ సో సారీ, ఆ రోజు నేను చేసిన పని అలా చేయకుండా ఉంటే బాగుండేది, బట్ చేశాను, నా పాప స్వభావాన్ని బట్టి అలాంటి పని చేయను, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తం పోసి నన్ను కడిగయ్యా, నా మంచితనం కాదు, నేను చేసిన గొప్ప కార్యాలు కాదు, కానీ నీ రక్తాన్ని బట్టే కరుణా పీఠం మీద ఒలికించబడిన రక్తం ఆనాడు ప్రజల పక్షంగా ఏ విధంగా దేవుని నుండి క్షమాపణ తీసుకొచ్చిందో, ప్రభువా నిర్దోషమైన రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, నా పాపాలను క్షమించిన దేవుని అడగగలిగితే ఈ రాత్రి మన దేవుడు కరుణా సంపన్నుడు. హల్లెలూయా.